ఆషాఢ మాసం నుండి వచ్చేది. పురుషాయని పలుకరే గిరివరాయను చేతి అటెండ్ చేయాలి. అదే పక్క వేస్తే బాగుంటుంది. కొట్టు కొట్టు అన్నా తెలపచ్చినాడు బ్రహ్మ విష్ణు స్వరూపుడు వీర బ్రహ్మేంద్ర స్వామి. రాబోయే కాలము, వచ్చే కాలము, గడుస్తున్న కాలము, సంసార విషయంలో ఎట్లుంటారు, ఇళ్ళల్లో ఎట్లుంటారు, ధనవంతులు ఎట్లుంటాడు, పేదవాళ్ళు ఎట్లుంటాడు, బ్రాహ్మణ్స్ ఎట్లుంటాడు, రెడ్డి ఎట్లుంటాడు, వయసులు ఎట్లుంటాడు, అన్ని కులాల మతాల గురించి ఏర్పాటు చేసి మహనీయుడు వీర బ్రహ్మేంద్ర స్వామి. గంగాదేవి ఎట్లుండాలి, లక్ష్మీదేవి ఎట్లుండాలి, సరస్వతి దేవి ఏమిస్తుంది, గంగాదేవి ఏమిస్తుంది అని చెప్పిన మహనీయుడు మహానుభావుడు వీర బ్రహ్మేంద్ర స్వామి. బ్రహ్మ విష్ణు స్వరూపుడైనటువంటి వీర బ్రహ్మేంద్ర స్వామి ఆరాధన ఈ రోజు ఇక్కడ తుంగభద్ర కృష్ణానది ఒడ్డున ఇక్కడ వచ్చేసి లోపల సత్యనారాయణ స్వామి యొక్క సూర్యనారాయణ స్వామి మరియు సూర్యుడు సీతామాత శ్రీ వెంకట వీర వెంకట సత్యనారాయణ స్వామి అను ప్రముఖ టెంపుల్ దగ్గర ఉంది. నది ఒడ్డున ఇది దగ్గర దగ్గర 100 సంవత్సరాల పైన కలిసిన వీరబ్రహ్మం గారి గుడి. ఈయన శక్తివంతుడు. మీరు ఇక్కడ వచ్చిన భక్తులందరి కాలకు మీకు అందరికీ ఆయువు ఆరోగ్యము అనుకునే అన్నము పరబ్రహ్మ అన్న ప్రసాదం చాలా పవిత్రమైంది. ఆకులలో వేసి చేయకుండా మీ పిల్లలకు తక్కువ చేసుకొని తర్వాత మా కడుపులో తినండి, మేము కూడా అక్కడ వేయండి. మీరు భోజనమైన తర్వాత మీ శక్తి కొద్ది ఏదైనా స్వామి గారికి దీపం కోసం నూనె కోసం ఏమైనా డబ్బులు ఏమంటే ఉండులు అక్కడ మీ తోచే కాడికి ఉండిలేండి. దేవుడికి సంవత్సరానికి మీ డబ్బులు నూనెకు ఉపయోగపడతారని కోరుకుంటున్నా. మీరు ఏదానికి ఎప్పుడున్నా నూనె లేని గుడిలో నూనె ఏమన్నారు దేవుడు. అది మంచి కదా, ఎక్కడికి భక్తులు రాకున్నారు. ఆయనకు వచ్చిన సంవత్సరానికి వచ్చి మీ తోచే కాడిగా ఉండులు కానీ అక్కడ ఆరతి పొలకొంటే దాన్ని లేచండి, నూనె వేసుకుని వస్తారు. సంవత్సరం అంతా నూనె పాటలు తెచ్చి చూస్తారు. మీరందరూ శ్రీ కాశీ విశాలాక్షి అన్నపూర్ణేశ్వరి స్వరత విశ్వనాథ స్వామి అన్నపూర్ణేశ్వరి జయ మాతాకి జై, అన్నపూర్ణేశ్వరి జయ మాతాకి జై, అన్నపూర్ణేశ్వరి జయ మాతాకి. అన్నానికి ముందుండాలి, నిత్యానికి ఎన్నుకుండాలని చెప్పిన దేవుడు. ఎవరైనా కొండ నెల అన్నం పెట్టినప్పుడు మన కీళ్ళ పోల అందరూ ప్రశాంతంగా దేవుడి ప్రసాదం నిదానంగా భోంచేసి కళ్ళ కప్పుకొని వేడి చేయకుండా మంచి ప్రశాంతంగా భోంచాలని చెప్పేసి ఇక్కడ మన రత్నారెడ్డి గారు దేవుడి కార్యకర్త, ఆయన ఆధ్వర్యంలో ఆయన భార్య ఆధ్వర్యంలో కుటుంబ సభ్యులు వాళ్ళందరూ చిన్నార పిల్లలందరూ ఇక్కడ
చాలా వరకు ఆ దేవుని సన్నిధానంలో చాతపుత్తాలతో కారించి ఈ రంగారెడ్డి గారు ఈ యొక్క టెంపుల్ ని అభివృద్ధి కార్యక్రమాలు నడుపుతున్నారు. ఆయన కూడా బ్రహ్మదేవుడు వీర బ్రహ్మేంద్ర స్వామి మంచిగా ఆనందంగా ఆరోగ్యాన్ని ప్రసాదించిన వారికి మీరు ఇక్కడికి వచ్చిన మీ పిల్లలకు అందరికీ విద్యాబుద్ధులు ఆరోగ్యం మీరు అనుకునే కోరికలన్నీ నెరవేర్చాలని చెప్పేసి ఆ స్వామి వీర బ్రహ్మేంద్ర స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు ఆదివారం మల్లికార్జున స్వామికి, శ్రీశైల బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామికి, శ్రీశైల ద్వాదశ జ్యోతిర్లింగ స్వామికి, ద్వాదశ జ్యోతిర్లింగ స్వామికి, ఓం అష్టశక్తి పీఠ అమ్మవారికి, ఓం అష్టశక్తి పీఠ అమ్మవారికి, జై జగజ్జనని మాతాకు, జై విజయవాడ కనకదుర్గ మాతాకు, విజయవాడ కనకదుర్గ మాతాకి. బాబు పిల్లలకు అందరికీ ఎవరు పోతుంది చూసి కొంచెం పోయింది. తర్వాత పెద్దలకు మనస్ఫూర్తిగా మన తిని మన రండి, ఆకులంతా పారేద్దండి. దయచేసి అన్నాన్ని మనస్ఫూర్తిగా తినండి కోరుకుంటున్నాను. మాట్లాడండి. నా దగ్గర ఉండేటివి అన్ని పాటలు కలర్ పాటలు ఇస్తా తర్వాత కలిసి నా పెన్ డ్రైవ్ ఏం లేవు. సరేలే లేదు నిజంగా అది డివిడీలో పెట్టి తీసేయాలా, తీసిపోతే మరి కావాలా వాయిస్ ఉంటుందిలే రెడీ కానీ తీసుకోండి. మాట్లాడతాను మాట్లాడు స్పీచ్ ఇస్తాడు. చెప్పండి
ఈరోజు శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారి 333వ ఆరాధన మహోత్సవం కాలజ్ఞాన ప్రవక్త అదే దూరదృష్టి మహాజ్ఞాని శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారి ఆరాధన 333వ ఆరాధన దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే ఆ బ్రహ్మంగారి చెప్పిన కాలజ్ఞానం ప్రకారం ఈ ప్రపంచంలోనూ ఈ దేశంలోనూ పూచగా తప్పక అన్ని నెరవేరుతున్నది మనందరం గమనిస్తున్న వాస్తవం, సమాజం గమనిస్తున్నది కూడా సత్యం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ బ్రహ్మంగారు ఒక మాట చెప్పాడు, భక్తి, నీతి, ధర్మం, సమన్వయం అనే దానిపైన ఎక్కువ బోధన చేసేవాడు మహానుభావుడు. అందుకనే పోతులూరి వీరబ్రహ్మంగారు కూడా విశ్వకర్మ కులానికి చెందినవాడు, బహుజనుడే. అదేవిధంగా శివుడు మహాశివుడు కూడా ఎంతో శక్తివంతుడు. తన ఇస్సమును తన కంఠంలో దాచుకొని నిర్భయ శక్తితో ఉన్నటువంటి మహోన్నత వ్యక్తి. అదేవిధంగా 3 కన్నుల కలవాడు శివుడు, ఆయన కూడా బహుజనుడే. అంటే గంగం కమ్యూనికి చెందినవాడు, బహుజనుడే. అదేవిధంగా గంగా మాత ఈరోజు జీవనాడికి ప్రాణనాడి. ఏ విధంగా జలం లేనిది మానవ మనగడు ఏ విధంగా ఉండదో ఆ నాడికి కూడా శక్తి స్వరూపురాలు గంగామాత కూడా బహుజనురాలే. అదేవిధంగా మన శ్రీకృష్ణుడు కూడా ఆయన కౌరవులు పాండవులకు యుద్ధం నడిపేటప్పుడు కూడా రథసారథిగా సూత్రధారిగా కూడా వ్యవహరించిన మహాన శక్తివంతుడు శ్రీకృష్ణుడు కూడా బహుజనుడే. అదేవిధంగా మరియు ఈ కాలజ్ఞానానికి కాకుండా ఈ ప్రతి ఒక్క శక్తి గ్రామ దేవతలైనటువంటి శక్తి స్వరూపాలు కలిగినటువంటి శక్తి మాతలు కూడా దళిత బహుజనులే. అదే రామాయణం నందు రాముడు తన యుద్ధ విధానంలో పోయేటప్పుడు ఈ లంకేశ్వరుని ఛేదించడానికి, లంకకు పోవడానికి రహదారి ఏర్పాటు చేయడానికి వానసైన్యమే ఆ యొక్క రహదారిని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇది లక్ష్మణుడు స్పృహ కోల్పోయినప్పుడు దూరదృష్టితో, జ్ఞాన దృష్టితో సంజీవని పుల్లాన్ని కూడా ఏర్పాటు చేయించి దీనివల్ల బతుకుతాడు లక్ష్మణుడు అని చెప్పినటువంటి మహోన్నత వ్యక్తుడు కూడా మన దళితుడు, ఆది జాంబవంతుడు. అదేవిధంగా సంజీవ పర్వతాలు దాటి అక్కడ సంజీవ పుల్లను తీసుకొచ్చినటువంటి శక్తి సమర్థుడు హనుమంతుడు కూడా గిరిజనుడు. ఈ విధంగా మన లక్ష్మణుడు స్పృహ కోల్పోయిన లక్ష్మణుడు ప్రాణాలు కూడా కాపాడింది దళిత గిరిజనులు అనేది కూడా చరిత్ర మనకు చెప్తున్న వాస్తవాలు. అదేవిధంగా ఈ శ్రీకృష్ణుడు వివిధ రూపాలలో అన్ని శతకోటి అవతారాల పురుషుడుగా వేలు పొందినటువంటి మహోన్నత శక్తివంతుడు కూడా బహుజనుడే. ఈ విధంగా అన్ని విధాలుగా మళ్ళీ అదేవిధంగా మనకి పెళ్లి అయినప్పుడు వధువరులను ఆశీర్వదించిన తర్వాత, తాళి కట్టిన తర్వాత అరుంధతి నక్షత్రం చూపించేటప్పుడు కూడా ఆ అరుంధతి దేవి మా దళితురాలు, అదేవిధంగా శక్తిమంతురాలు కూడా ఆమె కూడా మహిళలే. ఈ విధంగా చరిత్రలో ఈ రోజు ఎందుకు ఈ వాస్తవాలను నేను తెలియజేస్తున్నానంటే ఎక్కడెక్కడ 4 మాటలు చెప్పేసి పోతులూరు బ్రహ్మంగారి గురించి చెప్పా కృష్ణుడు నా మాట ఇది ఎందుకు వస్తుందంటే ఈరోజు ఎక్కాలి కదా, ఈరోజు టీవీకి పోతుంది. మాటలు చెప్పేసి చరిత్ర ఈరోజు అంత సమన్వయం అని చెప్తుంది ఈ దేవాలయం. ఈ యొక్క విధానాన్ని ఎందుకు వర్ణించడం జరుగుతుందంటే ఈ సమాజంలో ఇప్పటి వరకు కూడా కుల వివక్షత పైన సమాజంలో మతాల పైన కులాల పైన నడుస్తూ ఉన్నాయి. ఇలా బ్రహ్మంగారి యొక్క 333వ ఆరాధన కూడా ఆయన భక్తుడైనటువంటి మన సిద్ధప్ప కూడా ఒక ముస్లిం కమ్యూనిటీ చెందిన వ్యక్తి. అదేవిధంగా ఒక
కాలజ్ఞానాన్ని బోధించినటువంటి వ్యక్తి కూడా బహుజనుడే. ఈ విధంగా చరిత్రలో ఈ శ్రీకృష్ణుడైతేనేమి, శివుడైతేనేమి, శక్తి స్వరూపాలైతేనేమి అందరూ కూడా దళిత గిరిజనులే సంబంధించిన వాళ్ళు. ఈ చరిత్రకే మూలవాసులు అన్ని కుల మతాలకు లేకుండా అతీతంగా దేవాలయాలైతేనే, భారత చరిత్ర అయితేనేమి, యుద్ధ పోరాటాలు అన్ని చెప్తున్నా కూడా మతాల పరంగా నేటి వరకు ఈ సమాజం ఉండకూడదు. అందుకనే బ్రహ్మంగారు చెప్పాడు, భక్తి నీతి సమన్వయం అని అన్నాడు. అదే విధంగా భక్తితో పాటు నీతితో జీవించాలి. అందరూ కులాలు మతాలు వేరైనా అందరూ మనుషులంతా ఒకటే అని సమన్వయంగా వెలువొందాలనే ఉద్దేశంతోనే ఈ రోజు బ్రహ్మంగారి యొక్క ఆరాధన దినోత్సవం సందర్భంగా యావత్ ప్రజానీకానికి తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ యొక్క భారతదేశాన్ని చరిత్ర అయితేనేమి, దేవతల యొక్క చరిత్రలు అయితేనేమి, నాలుగు దిక్కుల చాటి చెప్పినటువంటి రథసారథులైనటువంటి కులాలు కూడా సంచార కులాలే అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ దళిత బడుగు బలహీన వర్గాలు సంచార కులాలే ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి మూలవాసులైనటువంటి వారిని ఈ సమాజంలో కించపరిచే విధంగా ఉండకుండా సమన్వయం చేసే విధంగా ఉండాలనే యొక్క బ్రహ్మంగారి యొక్క కళ్యాణ జ్ఞానం ప్రకారం భవిష్యత్తులో ఏం జరుగుతుందో మానవ యొక్క మనగాడు జీవితం అనేది శాశ్వతం కాదని చెప్తున్నాడు. కాబట్టి మనం అందరం కూడా సుఖ సంతోషాలతో ఆనందంతో బతికినంత వరకు ఉండాలనే ఉద్దేశంతో ఈ ఆరాధన సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటూ జై హింద్, జై బుడగజంగం, జై జై. నీ పేరు చెప్పు. తూర్పాటి మనోహర్, ఆంధ్రప్రదేశ్ బేడబుడు సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు. అయిపోయిందా? బాగుందా? ఏ చెల్లు పడిపోయింది కూడా మాకు కింద. ఏమి